మీ ఇద్దరు ఏమైనా పిలుచుకుంటుంటారు మామూలుగా సెటిల్ కానీ బయట కానీ? రాజమౌళి గారు మీరు? నేను రాజమౌళిని చిన్నప్పుడు బంటి అని పిలిచేవాడిని అండి. తర్వాత అది నంది అయిందండి. నంది మా ఇంట్లో అందరూ నంది అంటా ఉంటారు. ఆయన పేరు నిక్ నేమ్ అండి. రాజమౌళి అంటానండి ఒక్కోసారి అంటే ఫిక్స్డ్గా ఉండదండి. మామూలుగా ఎరా అంటానండి దగ్గరగా ఉంటే, దూరంగా ఉంటే రాజమౌళి అని పిలుస్తాను. మిమ్మల్ని అన్నయ్య అంటుంటారా? పెద్దన్న అంటాడు. పెద్దన్న. ఓకే. సో ఎక్కువగా సినిమాలు చేసింది డైరెక్టర్ రాఘవేంద్రరావుతో కదా? ఆయనతోనండి 23 సినిమాలు అండి ఆయనతో. కానీ ఎందుకు లాస్ట్లో ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని వచ్చింది మీకు ఆయనకి? మధ్యలో అంటే కొంతమంది మధ్యవర్తులు ఉంటారు కదండి. మధ్యవర్తుల వల్ల సామ్రాజ్యాలు కూలిపోవచ్చు లేదా సంబంధాలు కలవచ్చు. వాళ్ళ చేతిలో ఎంతైనా ఉంటుందండి. అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించడం సభా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ దానికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్కే వస్తాయి కదండి. సహజం. నిరంతరం ఒకే ఇంట్లో కాపురం చేసే వాళ్ళకి. సో బిజినెస్ పరంగానో లేకపోతే మనం వ్యాపారాత్మకంగా కలిసి ట్రావెల్ చేసేటప్పుడు అవి సహజం అని రావడం. బట్ ఎన్నొచ్చినా మళ్ళీ కలిసి ట్రావెల్ చేయగలం గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న సహన గుణం. కూల్గా ఉంటాడు మనిషి. కూల్గా ఉండడం, ఆయన మెచ్యూరిటీ ఎక్కువ అండి బాగా. ఏదైనా కానీ మధ్యవర్తులను అవాయిడ్ చేయడం మొదలైనప్పటి నుంచి మేము హాయిగా ఉంటున్నామండి. ఓహో, మధ్యవర్తులు లేకుండా. ప్రపంచాలు తొలగడానికి మధ్యవర్తులు ఏమి ఉపయోగపడలేదా? తొలగడానికి లేదండి, మీ ఇద్దరే సొరవే మీకు మీరుగానే. అంటే రాజమౌళి సినిమాతోనే మొదలైందండి అది, స్టూడెంట్ నెంబర్ 1తో. ఆయనే కదా ప్రొడ్యూసర్. ఆ సినిమా నుంచి మళ్ళీ ఇబ్బందులు లేవు. ఓకే. సో ఇప్పుడు మీకు మొత్తం మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, మెమరబుల్ మూమెంట్ ఏంటి మీది? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడేంటి మీతో మాట్లాడి, ఎందుకంటే మీతో మాట్లాడుతూ మొత్తం జీవితాన్ని ఒక బర్డ్స్ ఐ అంటారు చూడండి, ఒక దూరం నుంచి దాన్ని సమీక్షిస్తూ చూసే పరిస్థితిలో ఏదైనా మన మంచికే అనుకోవడం అనేది ఏదో ప్రమాదం తప్పినప్పుడు అనుకుంటామండి. అంతా మన మంచిగా అలా ప్రతిసారి అనుకోవడం. ఇప్పుడు చూస్తుంటే గడిచిన ప్రతి విషయం కూడా మంచిగానే అనిపిస్తుంది నాకు అందులో చేదనుభవాలు కూడా ఇప్పుడు తలుచుకుంటే అవి బాగానే ఉంటాయి కదండి. అవన్నీ నెమరేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అంటానండి నేను. అలా కాకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుని సంతోషపడేది పర్టికులర్ మూమెంట్ చెప్పలేనండి. మరి మీరు పిన్ పాయింటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1978 and 79 ఆ 2 సంవత్సరాలు నాకు బాగా ఇష్టం అండి. ఓకే. అంటే అప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాలేదండి, చేతిలో చాలా తక్కువ డబ్బులు ఉండేవి. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒకటిని, ఫిల్మ్ఫేర్ అని ఒకటి, 2 మ్యాగజైన్లు రెగ్యులర్గా కొనడం, బినాకా గీత్మాల, రేడియో సిలోన్ ఇవన్నీ రెగ్యులర్గా వినడం, ఆకాశవాణి కార్యక్రమాలు. తర్వాత మా అమ్మగారు వండే నాకు ఇష్టమైన భోజనం రోజు తినడం, ఏ పని లేకుండా కూర్చోవడం. ఏ పని లేకుండా అంటే పనులు ఉంటాయండి, పాటలు వినడం. చాలా లగ్జరియస్ లైఫ్ అండి అది, అంటే బాధ్యతలు లేని లైఫ్. ఆ రోజులు బాగా ఇష్టం అండి నాకు. ఇప్పుడు ఏంటంటే నేను బాగా తిట్టుకునే విషయం ఒకటి ఉందండి ఇప్పటి లైఫ్లో. నాకు ఇష్టం లేని విషయం ఒకటి ఉందండి. నాకు ఇష్టమైన పాటలు వినడం ఇష్టం అండి. అవి ఒక 1000 పాటలు ఉంటాయండి, పాతవి కొత్తవి. వృత్తిరీత్యా ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఏం కంపోజ్ చేస్తున్నారు, బయట ఏం జరుగుతుంది, లేదా నేను కంపోజ్ చేసేవి కావచ్చు. ఒక 10,000 పాటలు 20,000 పాటల సమూహంలో నిరంతరం అది మ్యూజిక్ని ఎంజాయ్ చేయలేని స్టేట్లో ఉన్నానండి. మీకైతే మీ పని హాయిగా ఉంది, ఎందుకంటే మీకు సంగీతంతో సంబంధం లేదు. మీరు అన్నారు ఏదో పుణ్యభూమి నా దేశమో లేదో కొన్ని ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతా అన్నారు. మీరు లక్కీ అని ఫీల్ అవుతానండి నేను. ఆ విషయంలో నేను లక్కీ కాదండి, ఎందుకంటే నా పనే మ్యూజిక్ కాబట్టి నాకు ఎంత మ్యూజిక్ ఇష్టమో ఆ మ్యూజిక్ నేను అంత ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అది నేను కొంచెం విచారించే విషయం. అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. అసంతృప్తి కాదండి, అది విసుగు అనిపిస్తూ ఉంటుంది. విసుగు అంటే అది మొత్తం ఎటు చూసినా మ్యూజిక్ అయిపోయిందండి. ఏదో పని చేయాల్సి రావడం, దాంతో నా ఫేవరెట్ మ్యూజిక్ నేను విని కూల్గా దాంతో మ్యూజిక్ కట్టేయాలి. ఆ పరిస్థితి నాకు లేదండి.